ఆ పెట్రోల్ షార్టేజ్ కి క్యాష్ కి ఏం సంబంధం మాకైతే ఇంకా అర్థం అవ్వలేదు. 200 మ్యాచ్ అయితే 50 రూపాయలు ఇస్తున్నారు చూడాలి. మీ అబ్బాయా బాగున్నాడు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ప్రస్తుతం మన టాస్క్ ఏంటంటే పెట్రోల్ అనేది కేవలం బంక్స్లో 200 ఆర్ 100 మాత్రమే కొడుతున్నారంట. నేను ఇప్పుడు ఆత్రేయపురం వెళ్తున్నాను. ఆత్రేయపురంలో వెళ్ళి అక్కడ ఎంత కొడుతున్నారో కనుక్కుంటాను. అండ్ అలాగే నెక్స్ట్ రావులపాలెం కూడా వెళ్ళి అక్కడ ఎంతవరకు పెట్రోల్ అనేది కొడుతున్నారు అన్నది తెలుసుకోబోతున్నాను. ఇప్పుడే పెట్రోల్ కొట్టించాను. బైక్లో కేవలం 200 మాత్రమే పెట్రోల్ కొడుతున్నారు. అండ్ వాటర్ బాటిల్స్లో అయితే పెట్రోల్ అయితే కొట్టట్లేదు. కేవలం 200 మాత్రమే పెట్రోల్ కొడుతున్నారంట. 100 ఆర్ 200, అంతకుమించి ఎక్కువ కొట్టట్లేదు. సో ఎవరన్నా పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే ఫాస్ట్గా వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోండి. లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నదంట. హాయ్ డూడ్స్, ఎలా ఉన్నారు? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రవి సిఎస్ అని. ఓకే, మీ అబ్బాయా బాగున్నాడు. గాలి ఉంది. రావులపాలెంలో ఫస్ట్ పెట్రోల్ బంక్కి వెళ్ళాము. పోలవరం దగ్గర అక్కడ కేవలం 100 రూపాయలు మాత్రమే కొడతానన్నారు పెట్రోల్. ఇంకా పొద్దుట ఆత్రేయపురంలోనే 250 రూపాయలు కొట్టారు, 200 కొట్టారు పెట్రోల్. నెక్స్ట్ బంక్కి వెళ్తున్నాం, అక్కడ ఎంత కొడతారో. ఓన్లీ 200 పెట్రోల్. కార్డ్ లేదు, బాటిల్లో కొట్టరు, ఓన్లీ క్యాష్. బంక్ నెంబర్ 3 ఫిల్లింగ్ వేస్తున్నారు. పవర్ మాత్రమే ఉందండి. ఎంత కొడుతున్నారండి? మినిమం ఎంతైనా కొడతారు. ఆన్లైన్ పేమెంట్ కార్డు ఉంది కదండి, కార్డు ఫోన్పే. ఓకే. రావులపాలెం నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో హెచ్పి బంక్ ఉంది. ఆ బంక్లో పవర్ పెట్రోల్ మాత్రమే ఉందంట. ఎంతన్నా కొడతానన్నారు, ఎంత కావాలంటే అంత కొడతానన్నారు. అన్ని పేమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఒక్క బంక్లోనే అవైలబిలిటీగా ఉందన్నమాట. అది కూడా పవర్ పెట్రోల్ మాత్రమే అవైలబుల్గా ఉంది, వేరే పెట్రోల్ అయితే అవైలబుల్గా లేదు. ప్రస్తుతం వెనకాల ఫిల్లింగ్ చేస్తున్నట్టున్నారు నార్మల్ పెట్రోల్. దీనికి ముందు ఇంకో బంక్కి వెళ్ళాం మేము, భారత్ పెట్రోలియం అని చెప్పి. అక్కడైతే అసలు ఫోన్పే లేదు, కార్డు కూడా లేదన్నారు. 200 కొడతామన్నారు. మరి పెట్రోల్ ఎంత కొట్టినా కార్డు ఫోన్పే యాక్సెప్ట్ చేసుకోకపోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఆ విషయం. ఎందుకంటే ప్రతిసారి అందరూ క్యాష్ క్యారీ చేయలేరు కదా. ఆ పెట్రోల్ షార్టేజ్కి క్యాష్కి ఏం సంబంధం మాకైతే ఇంకా అర్థం అవ్వలేదు. సో చూద్దాం ఏం జరుగుతుంది. మీషోలో ఒక బుక్ ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ అయితే వచ్చిందనమాట. దీన్ని అన్కవరింగ్ చేసి చూపిస్తాను ఇంటికి వెళ్ళాక.
రా శశి ఫింగర్ బాగోపోయినా ఆడుతున్నావారా? డెడికేషనా ఫ్యాషనా? ఊరిడా మనకి రావులపాలెంలో రియా స్పోర్ట్స్ మెన్స్ వేర్ ఉంది, దానికి ప్రొపరేటర్ మనోడు. అన్ని రకాల స్పోర్ట్ వేర్స్ ఉంటాయి అక్కడ. Subscribe to Ravi CS. అది ఈడంత వరస్ట్ గాడరా. సిక్స్ వెళ్ళిన సిక్స్ కొడరా. చూడండి గైస్ 200 మ్యాచ్ అయితే 50 రూపాయలు ఇస్తున్నారు చూడాలి. బరేరా మిమ్మల్ని చూసి నేర్చుకోరా బాబు. బెట్టాలి అయ్యాక తప్పాలి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. చూసి నేర్చుకో. ఎలా కాదు మళ్ళీ మరీ సిక్స్ అక్కడికి వెళ్ళిపోయింది. రన్అట్ అయిపోయి పరిగెట్టేస్తున్నాడు. బాల్కి వెళ్ళాడు. బ్యాట్ బాల్కి వెళ్ళాగా కుక్కను కొట్టాడు. సరే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ఇప్పటి వరకు మీరు చూసానంటే ఎంతకు ఎంత నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మరి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వేరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.